హలో అండి. నేనైతే మా బాబు లంచ్లోకి ఏ కర్రీ లేనప్పుడు ఇలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తాను. మాకైతే ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని చేసుకుంటాం, కానీ మా బాబుకైతే ఇలా సింపుల్గా ఎగ్స్ వేసి చేసేస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్ని అయితే కొట్టి వేయాలి. అది కాసేపు అలా ఉంచేసి అందులో కొంచెం ఉప్పు కారం వేసి అప్పుడు బాగా గడితో కలపండి. ఎగ్ అనేది చిన్న చిన్న పీసెస్ కింద వచ్చేస్తుంది. తర్వాత అందులో కొంచెం రైస్ వేసుకొని బాగా వేపేసుకుంటే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకు కాబట్టి కొంచెం ఉప్పు కారం తగ్గించుకొని వేసుకుంటే బెటరు. కారం ఎక్కువైతే మళ్ళీ తినరు కదా. నేనైతే మా బాబు బాక్స్లోకి కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాగే కొంచెం పెరుగన్నం పెట్టాను. స్నాక్స్ కూడా ఏదో ఒకటి పెడుతుంటాను. ఈరోజైతే న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ పెట్టాను. అందులో షుగర్ కానీ ఏది యాడ్ అవ్వదు కాబట్టి నేనైతే ఎక్కువగా న్యూట్రీ చాయిసే వాడతాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.